చాలా మంది మేధావులు అటెండ్ అయ్యారని చెప్తూ ఉన్నారు. అందులో గరికపాటి గారు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో గరికపాటి గారి పైన జరుగుతూ ఉన్నది ప్రచారం, లేదంటే వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. మీకు చాలా సన్నిహితులు కాదండి, మాకు తెలిసిన వ్యక్తి, మీకు తెలిసిన విషయం ఏంటి సార్? అంటే ముందుగానే పెళ్ళయిందా? నేను వ్యక్తిగత విషయాల మీద ఇంతవరకు ఎవరి మీద కూడా వ్యక్తిగత మీద వెళ్ళనండి. సరే, వాళ్ళ అన్నయ్య గారు ఆవిడ చెప్పుకుంటా ఉన్నారు వ్యక్తిగత విషయాలు. ఎందుకంటున్నానంటే ఆయనలో కొన్ని మోడీ వ్యక్తిగత విషయమే సార్, కానీ గరికపాటి గారిని చాగంటి కోటేశ్వరరావు గారి మీద, ఆయన కేంద్ర ప్రభుత్వ ఫుడ్ కార్పొరేషన్ ఎంప్లాయీ, ఆయన మీద ఏమవుతుందంటే అండి వ్యక్తిగత విషయాలు అనవసరం. నేను ఇవాళ ఏ రాజకీయ నాయకుల మీద కానీ ఎవరి మీద కానీ వ్యక్తిగతంగా వెళ్ళను. అంటే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుని కూర్చున్నాం. అందువల్ల నన్ను ఎవరైనా తిట్టినా సరే నేను తిరిగి అన్నాను. ఆయన చెప్పే దాంట్లో మోడీ గారు అవన్నీ నచ్చవండి నాకు. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు భార్య యొక్క మొదటి కర్తవ్యం, భర్త యొక్క అండర్ గార్మెంట్స్ ఉతకడానికి మొదటి కర్తవ్యం, ప్రథమ కర్తవ్యం అని కూడా చెప్పారు. అవి నచ్చవు నాకు. కానీ ఇప్పుడు ఆయన అంటే వేరే గరికపాటిగా చెప్పే కొన్ని అభ్యుదయ భావాలు ఏదైతే ఉన్నాయో, జ్యోతిష్యాలు ఎందుకు అని చూశారు కదండి, పాజిటివ్నెస్ తీసుకున్నాం. కానీ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు ఒకసారి వారికి వదిలిపెట్టేస్తున్నా నేను. ఎందుకంటే కొన్ని విషయాల్లో దాటవేశారనుకోండి, వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. నేను వ్యక్తిగత విషయాల గురించి మీరు ఇష్టం లేదు మాట్లాడినంటున్నారు, కానీ చాలా సందర్భాల్లో సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళు ఎక్కువగా ఇంపాక్ట్ చేయగలిగింది కూడా అక్కడ కాలేజ్ వేలాది మంది విద్యార్థులు ఉంటే ఈయన పైకి వెళ్ళగానే ఓవేషన్ వచ్చిందండి, స్టాండింగ్ ఓవేషన్ గరికపాటికి. ఎస్, మిగతా ఎవరు కూడా సినిమా వాళ్ళు ఎవరు మామూలుగా వచ్చినట్టున్నారు, కానీ ఆయనకు వచ్చిన ఓవేషన్. అంత ఇంపాక్ట్ చూపిస్తున్న వీళ్ళ పైన చాలా రకాల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, కమెంట్స్ వచ్చినప్పుడు అసలు చాగంటి గారు గరికపాటి గారి సమాజానికి అవసరమా అంటే ఏం చెప్తారు? లేదండి, ఆయనలో మూఢనమ్మకాలు లేదా మనుశాస్త్ర భావం నమ్మే పద్ధతులు, లేదా మోడీ గారిని అదానీ గారి పార్టీ వాళ్ళని భజించేసే విధానం తప్పించి వాళ్ళు చెప్పే దాంట్లో పాజిటివ్ తీసుకుందాం, మనం పాజిటివ్ తీసుకుందాం, ఇది రెస్పెక్ట్. వ్యక్తిగత విషయాల్లో చూశాను నిన్న కొన్ని విషయాల్లో కొన్ని తప్పులాది వారి ఇష్టం, కానీ నేను అంత మించి మాట్లాడతాం భావ్యం కాదని మంచి తీసుకుందాం అన్నాను. తెలుగు భాషా సంఘానికి సంబంధించి కూడా ఏదో చంద్రబాబు గారు పదవి ఆఫర్ చేశారని కూడా ఆయన చెప్పారు. జొన్నమిత్రులు గారికి ఇంతకుముందు ఆఫర్ చేశారు, నేను చూసినట్టున్నారు. అది గరికపాటికి నేను మాట్లాడారు. ఆయన సెప్టెంబర్ ఇప్పుడు డేట్ కూడా చెప్పారు. మాట్లాడితే 48 గంటల సమయం కావాలన్నారంట. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు ఏం ఆలోచించారన్నప్పుడు ఆయన 2 విషయాలు చెప్పారంట. ఒకటి నుంచి 5వ తరగతి వరకు మీరు తెలుగుని తప్పనిసరిగా చేస్తున్నారా లేదా. కదా, రెండో విషయం కూడా ఏంటంటే దానికి చంద్రబాబు నాయుడు ముందు కానప్పుడు తీసుకోలేదు. మనం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాపాలకులు అండి, లేకపోతే ఉత్తర దానికి తల ఊపేవాళ్ళ, లేకపోతే ఇంకోటి అని మాట్లాడదాం. అందువల్ల ఆయన దాదాపు ఆయన తప్పులేదండి. జొన్నమిత్రులు గారు కూడా ఇదే తరహాలో పదవిని తిరస్కరించారు. ఇంతకుముందు కూడా 2016 ఆయన కూడా అడగండి, ఇంటర్వ్యూ చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దానికి సరైన అలంకారప్రాయంగా ఎందుకని ఎత్తిమే పెట్టుకుంటాం. ఇంకొక ఉందండి, 5% మార్కులు తెలుగు భాషలో చదివిన వాళ్ళకి ఉద్యోగాల్లో కలిపేవారు. అది 1996 అనుకుంటా. అది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టేస్తే దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు జగన్ గారు స్కూల్స్ దారుణంగా చేశారని చెప్తున్నారు కదా. ఆ రోజు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మార్చారండి ఏమన్నా అంటే నీతులు పక్కన చెప్పడానికి ఉంటాయా? జగన్ గారు కూడా ఆ భాషా సభలకు హాజరై తెలుగు అంటున్నారు. ఆయన ఎందుకు వద్దనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. మనకి ఉపాధి భాషకి ఇంగ్లీషు రావాలి. మా పిల్లలు కూడా ఒక చోట స్కూల్లో పడేస్తే ఆ రోజు పరిస్థితులు దుర్భరంగా ఉండేయండి. తెలుగుని గొప్పగా మనం చేసి ఉపాధి భాషగా కూడా మంచినప్పుడు తెలుగు నిలబడుతుంది. తెలుగు 13.5 కోట్ల మంది తెలుగు భాషగా ఉన్నారు. డెఫినెట్గా నిలబడాలని అది మొత్త భాషగా ఉండదు. ఎందుకంటే 30-40% ఇవాళ కొత్త జనాభాలో 40% కూడా మాట్లాడలేని చదువుటం రాయలేని పరిస్థితి వస్తే మా భాష ముద్ర భాషకి వెళ్ళిపోయే అవకాశం. ఇప్పుడు ఇవాళ మొత్తం చూసుకుంటే అది కనపడతా ఉంది. 80%-90% ఇంగ్లీష్ మాధ్యమంలోకి వెళ్ళిపోతున్నారండి. తెలుగు మాధ్యమంలో కనీసం రాని వాళ్ళు కూడా ఉండటం అలా పరిస్థితి రాకూడదని నా భావన. ఒక భాష నశిస్తే ఒక జాతి అస్తిత్వం నశిస్తుంది.
మీరు తెలుగు భాషకి సంబంధించి దీని ప్రాధాన్యతకి సంబంధించి కొంత సన్నిహితంగా ఉంటారు కదా చాగంటి వారితో, గరికపాటి గారితో, ఎప్పుడైనా ఇన్సిస్ట్ చేశారా? లేదు, నేను వారితో సన్నిహితంగా ఉన్నాను. తెలుగు భాష విషయంలో డిజిటల్ గా దూరం వీళ్ళు కాదు, వీళ్ళు కొంత లక్షల మందిని కాదు. వాళ్ళు ధార్మికంగా ఎన్నో కార్యక్రమాలు, కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కంటెంట్ ఉందండి, వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాలనుకోరు. పెట్టాలని మీరు ఏమైనా రిక్వెస్ట్ చేయడం నిన్న ఆయన గట్టిగా మాట్లాడారు. వారు వారికి సరే చాగంటి సార్ గురించి నేను మాట్లాడాను కానండి, గరికపాటి గారు కానీ, జొన్నవిత్తుల గారు కానీ, లేదా ఇంకా పెద్దలు చాలా మంది కూడా స్పష్టంగా తెలుగు భాష ఉండాలి తీరాలి చాలా గట్టిగా ఉన్నారు దాని మీద. అందుముందు ఎన్నికల పర్ని గారు వచ్చారు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ గట్టిగా నిలబడినారు. కానీ కార్యాచరణ మీద నేను వెంకయ్యనాయుడు గారిని మీకు తెలిసే ఉంటుంది, భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు. ఆయన వచ్చి మాట్లాడతా హైదరాబాద్ సభలో ఆయనే మాట్లాడారు, ఈ వెంటనే తెలుగును బతికించుకోవాలి, అమ్మ భాష కళ్ళజోడు లాంటిది, అమ్మ భాష కళ్ళు, ఇదేమో ఇంగ్లీష్ కళ్ళజోడు లాంటిది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉత్తర్వు పెంచవచ్చు కదా. ఆయన చెప్పిన మాట రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఆయన హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వినేవారు కదా, ఒక ఉత్తర్వు పెంచవచ్చు కదా. ప్రతి సభలోనూ అదే మాట్లాడుతున్నారండి ఆయన. విత్ డ్యూ రెస్పెక్ట్, నేను ఆయన అవమానపరచట్లేదు, ఆయనకి మాకు ఆ సామర్థ్యం లేదు, ఆయనకు ఉంది కదా. కేంద్ర రంగంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆయన చెప్తే వింటారు కదా, 35 మందితో మీటింగ్ పెట్టారు కదా, ప్రతి సభలో రావటం, ఆయన నిశ్శబ్దం అంటాం సంతోషం. ఆయన వచ్చారు, తెలుగు భాష కొంత ప్రయత్నం చేస్తాను, ఆయన దాంట్లో ఆయన చేతిలో ఉన్నారు కదా మనుషులు, ఒక ఉత్తరం ఇప్పించవచ్చు కదా. ఆయన కూడా మాలాగా మాట్లాడితే ఎట్లాగండి, ప్రధానమంత్రి వస్తారు భాష నిలబెట్టు, ఆయన ఒక నిమిషం కదా ఆదాని గారికి ఇచ్చిన 100,000 ప్రాధాన్యతలో ఒక ప్రాధాన్యత తెలుగు భాషకు మాతృభాషకి ఇస్తే ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, సంతోషం, అంతవరకు పక్కన పెట్టండి. మాతృభాష దాన్ని మళ్ళీ హిందీ తీసుకొస్తున్నారు, వేరే సంగతి. మన మాతృభాష నుంచి ఆ ఒక ఉత్తరం ఇప్పిస్తే చాలు కదా. రోజు టీవీలోను మీటింగ్లో పెట్టి మళ్ళీ ఇది కళ్ళజోడు భాష ఇవన్నీ ఎందుకండి? ఆయన ఉత్తర్వు మాట్లాడమన్నా ఫోన్ చేసి మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా అమలు చేయండి, చంద్రబాబు నాయుడు గారు ఇది అమలు చేయండి అని చెప్తే చేస్తారు కదా.